విజయనగర సామ్రాజ్యం అంటేనే సంపద, వైభవం మరియు తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తికి పేరుగాంచిన కాలం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో అత్యంత చమత్కారి అయిన తెనాలి రామకృష్ణుడు తన తెలివితో రాజ్యంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాడు. అయితే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల రాజభజనాపరులు, కొందరు దురాశపరులైన బ్రాహ్మణులు రాజ్య ఖజానాను ఎలా దోచుకోవాలని చూశారో వారి ఆశలకు తెనాలి రామకృష్ణుడు తన వినూత్న ఉపాయంతో ఎలా చెక్ పెట్టాడో ఈరోజు కథలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అది విజయనగర రాజప్రసాదం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల తల్లి వృద్ధాప్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె జీవించే రోజులు దగ్గర పడ్డాయని అందరికీ అర్థమయ్యింది. అప్పుడు ఆమె రాయలవారిని పిలిచి, నాయనా, నాకు తీపి మామిడి పండు తినాలనుంది అని తన ఆఖరి కోరికను తెలిపారు. రాయలవారు వెంటనే సేవకులను పిలిచి అత్యంత తీయని మామిడి పండ్లను తీసుకురమ్మని ఆదేశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మామిడి పండ్లు రాజభవనానికి చేరుకునేసరికే రాయలవారి తల్లి కన్నుమూశారు. తల్లి చివరి కోరికను తీర్చలేకపోయానని శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తల్లి ఆత్మకు శాంతి కలగాలంటే ఏం చేయాలో ఆలోచిస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. రాయలవారి విచారాన్ని గమనించిన ఆస్థాన పురోహితులు మరియు కొందరు పెద్ద మనుషులు దీనిని ఒక అవకాశంగా మలుచుకోవాలని చూశారు. వారు రాయలవారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, రాజా, మీ తల్లిగారు మామిడి పండు తినాలనే కోరికతో మరణించారు. ఆమె ఆత్మ ప్రేతాత్మగా మారి తిరుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే ఒకే మార్గం ఉంది. రాయలవారు ఆదుర్దాగా, ఏమిటా మార్గం? ఏం చేస్తే నా తల్లి ఆత్మ శాంతిస్తుంది అని అడిగారు. దానికి పురోహితులు, మీరు మీ తల్లిగారి జ్ఞాపకార్థం 108 మంది బ్రాహ్మణులకు బంగారంతో తయారు చేసిన మామిడి పండ్లను దానం చేయాలి. అప్పుడే ఆమె ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి వెళుతుంది అని ఉపాయం చెప్పారు. అమాయకంగా రాయలవారు వారి మాటలు నమ్మి వెంటనే స్వర్ణకారులను పిలిపించి 108 బంగారు మామిడి పండ్లను తయారు చేయించి ఆ బ్రాహ్మణులకు దానం చేసి పంపించారు. ఈ విషయం రాజ్యమంతటా వ్యాపించింది. మహారాజు ఆవేదనను ఆసరాగా చేసుకుని బ్రాహ్మణులు బంగారాన్ని దోచుకున్నారని గ్రహించిన తెనాలి రామకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ప్రజాధనం ఇలా వృధా కావడం అతనికి నచ్చలేదు. వారికి తగిన బుద్ధి చెప్పాలని ఒక ప్లాన్ వేశాడు. వెంటనే దానం పొందిన బ్రాహ్మణులందరికీ వర్తమానం పంపాడు. నా తల్లిగారు ఇటీవలే మరణించారు. ఆమె ఆత్మశాంతి కోసం నేను కూడా ఒక ప్రత్యేక పూజ మరియు దానం ఏర్పాటు చేశాను. మీరందరూ తప్పకుండా నా ఇంటికి వచ్చి దానాలు స్వీకరించాలి. బంగారం సంపాదించిన ఆశతో ఉన్న ఆ బ్రాహ్మణులు తెనాలి రామకృష్ణుడు కూడా ఏదో పెద్ద దానమే ఇస్తాడని భావించి ఆనందంగా అతని ఇంటికి బయలుదేరారు. బ్రాహ్మణులందరూ తెనాలి రామకృష్ణుడి ఇంటికి చేరుకున్నారు. రామకృష్ణుడు వారందరినీ లోపలికి ఆహ్వానించి తలుపులు మూసేశాడు. అనంతరం కాలిన ఇనుప కడ్డీలను పట్టుకుని సిద్ధంగా ఉన్న సేవకులను పిలిచాడు. ప్రతి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వారి వీపుపై వాతలు పెట్టడం ప్రారంభించాడు. బ్రాహ్మణులు భయంతో, నొప్పితో కేకలు వేస్తూ, రామకృష్ణ, ఏంటిది? దానానికి పిలిచి మమ్మల్ని ఇలా హింసిస్తున్నావేంటి అని నిలదీశారు. దానికి రామకృష్ణుడు చాలా ప్రశాంతంగా, అయ్యా, నా తల్లిగారికి పక్షవాతం ఉండేది. ఆమెకు వీపుపై వేడి వాతలు పెడితేనే ఉపశమనం లభించేది. కానీ ఆమెకు వాతలు పెట్టకముందే మరణించారు. ఇప్పుడు మీ వీపులపై వాతలు పెడితేనే ఆ వేడి నా తల్లి ఆత్మకు చేరి ఆమె ఆత్మ శాంతిస్తుందని నవ్వుతూ చెప్పాడు. రామకృష్ణుడి దెబ్బకు బ్రాహ్మణులకు విషయం అర్థమయ్యింది. తమ దురాశే తమకు శిక్షగా మారిందని గ్రహించారు. అయ్యా రామకృష్ణ, మమ్మల్ని రక్షించు. రాయలవారి వద్ద తీసుకున్న బంగారు మామిడి పండ్లన్నీ నీకే ఇచ్చేస్తాం.
మమ్మల్ని వదిలేయి అని వేడుకుంటూ ఆ బంగారాన్ని రామకృష్ణుడికి ఇచ్చి అక్కడి నుండి పారిపోయారు. రామకృష్ణుడు ఆ బంగారు మామిడి పండ్లన్నింటినీ తీసుకుని రాయలవారి వద్దకు వెళ్ళి తిరిగి సమర్పించాడు. జరిగిన విషయమంతా విన్న శ్రీకృష్ణదేవరాయలు తన పొరపాటును తెలుసుకుని తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తిని, తెలివితేటలను ఎంతో మెచ్చుకున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, మూఢనమ్మకాలతో, దురాశతో ఇతరులను మోసం చేయాలని చూస్తే చివరికి భంగపాటే ఎదురవుతుంది అనేదే ఈ కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.